హాయ్ హలో గాయ్స్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఇక్కడ నా చేతిలో స్వీట్స్ కనిపిస్తున్నాయి కదా! మా ఇంటి నుండి అంటే మా పుట్టింటి నుండి వచ్చిన సారే అంటే స్వీట్స్ ఆంధ్ర స్పెషల్ స్వీట్స్‌తో పాటుగా మేము తాంబూలం ప్లేట్స్ ఎలా రెడీ చేశాము, అసలు తాంబూలం ప్లేట్స్ మేమే రెడీ చేయాలి అనుకోవడానికి గల కారణం ఏంటి, ప్రైసెస్ డీటెయిల్స్ అలానే ఎలా డెకరేట్ చేశాము, ఏమేమి ఐటమ్స్‌తో అన్నది రిటర్న్ గిఫ్ట్స్ ప్యాకింగ్ అన్నీ కూడా ఈ వీడియోలో చూసేద్దాం. వచ్చేయండి. నా సీమంతానికి ఒక వారం రోజుల ముందుగా అమ్మ, పెద్దమ్మ వీళ్ళొచ్చారు. వదిన, అన్నయ్య వాళ్ళు, పిల్లలు, అక్క వాళ్ళు వీళ్ళంతా కూడా ఒకరోజు సీమంతానికి ముందుగా వచ్చారు. ఈ వీడియోలో కనిపిస్తున్నారు కదా! వీళ్ళే మా అన్నయ్య, వదిన వాళ్ళ పిల్లలు. అక్కడ సైక్లింగ్ మీద ఉన్న బాబు, అక్క వాళ్ళ బాబనమాట. సో, పిల్లలతో ఇల్లంతా నిజంగా ఫుల్ కళకళలాడిపోయింది సీమంతం టైంలో. ఇంకా తెచ్చిన స్వీట్స్ మేము చూపిస్తామని వీడియోలో వీళ్ళందరూ చూపిస్తున్నారు. అలానే పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు అసలు టైం పాస్ ఫుల్‌గా అయిపోతది. మా ఇల్లు చాలా పెద్దది. అలాంటిది ఎప్పుడు మేము 4 మెంబర్సే ఉంటాము. సీమంతం కోసమని వీళ్ళందరూ రావడం వల్ల ఆ 2 రోజులు చాలా మంచిగా అనిపించింది ఇంట్లో. ఇక సీమంతానికి మా పుట్టింటి నుంచి తెచ్చిన సారె విషయానికొస్తే, నేను రిటర్న్ గిఫ్ట్స్‌లో వేయటానికి అలానే తాంబూలం ప్లేట్స్‌కి ఆంధ్ర స్పెషల్ స్వీట్స్ కావాలి అని చెప్పాను. అందుకే అరిసెలు, జాంగ్రీ, మైసూర్ పాక్, కాజా, బూందీ, ఇక బాదుషా ఇవన్నీ కూడా తీసుకొచ్చారనమాట. వాటన్నిటిని మేము ఆఫ్టర్‌నూన్ రిటర్న్ గిఫ్ట్స్‌లో వేయడానికి కవర్స్‌లో ప్యాక్ చేశాము. రిటర్న్ గిఫ్ట్స్‌లో 2 స్వీట్స్ ఏద్దామని. బాదుషా అలానే బూందీ లడ్డూని. ఆఫ్టర్‌నూన్ మొత్తము ఆ ప్యాకింగ్‌తోనే మాకు సరిపోయింది స్వీట్ ప్యాకింగ్. మళ్ళీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కుకింగ్స్ అని, పిల్లలతో అల్లరి ఇదంతా అయిపోయిందనమాట. సో, ఇంకా ఈవినింగ్ టైంలో అరౌండ్ 6 తర్వాత అలా స్టార్ట్ చేశామనమాట తాంబూలం ప్లేట్స్. తాంబూలం ప్లేట్స్ మేమే డెకర్ చేయాలి అనుకోవడానికి రీజన్ ఏంటంటే, ఫస్ట్ మేము రెంటల్ తీసుకుందాం తాంబూలం ప్లేట్స్ అనుకున్నాము. ఇక రెంటల్ విషయానికొస్తే మనం హోల్‌సేల్‌లో తెచ్చుకున్న ప్రైస్ రెంటల్‌లో తీసుకొని మళ్ళీ రిటర్న్ ఇచ్చే ప్రైస్ సేమ్ ఉందనమాట. సో, అందుకే మేము హోల్‌సేల్‌లో ప్లేట్స్ తెచ్చుకుందాం అనుకున్నాం. ఇంకా వాళ్ళతోనే తాంబూలం ప్లేట్స్ డిజైన్ కూడా చేయించి మనం పంపించమని చెప్తే, ఓవరాల్‌గా ఒక బడ్జెట్ అనేది వాళ్ళు చెప్పారనమాట. అది మాకు చాలా హై అనిపించింది. ఇంకెలానో ఇంటి నుండి అంటే మా పుట్టింటి నుంచి స్వీట్స్ అవి తీసుకొస్తారు కాబట్టి, ఎందుకు మళ్ళీ ఎక్స్‌ట్రా బడ్జెట్ అనుకున్నాము. నాకు కావాల్సినవి ఎంత కావాలి, ఏంటి క్వాంటిటీ అన్నీ నేను మా ఇంట్లో వాళ్ళకి చెప్తే, వాళ్ళే చేయించి వచ్చే ముందు రోజు చేయించి తీసుకొచ్చారనమాట ఫ్రెష్‌గా. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా! మైసూర్ పాకు, అలానే జాంగ్రీ, అరిసెలు, కాజాలు, ఇక బేషన్ లడ్డు, ఇంకా ఏదో కోవాతో ఒక స్పెషల్ స్వీటు, వాటితో పాటుగా ఫ్రూట్స్ స్పెషల్‌గా ఆరెంజెస్, బనానాసు, కోకోనట్, ఇక పోమోగ్రానేట్, యాపిల్ ఇవన్నీ కూడా సెపరేట్‌గా ఇక్కడ మేము మా హస్బెండ్ వాళ్ళ క్యాంటీన్ దగ్గర నుంచి తీసుకున్నాము. అక్కడైతే కాస్త కాస్ట్ అనేది తక్కువగా ఉంటుందని. నిజంగా బయట మేము డెకరేషన్‌కి ఇవ్వకపోవడం చేసిన మంచి పని. ఎందుకంటే ఆ రోజు ఈవినింగ్ నుంచి నైట్ వరకు ఈ పని ఇంట్లో వాళ్ళందరం కలిసి చేశాము. చాలా మంచిగా అనిపించింది. మంచి క్వాలిటీ టైమ్‌ని స్పెండ్ చేయాలి అంటే ఇలాంటి పనులు మనం చేసుకోవడమే మంచిది అనిపించింది. ఇక్కడ చూసారు కదా! ఎంత కలర్‌ఫుల్‌గా రెడీ అయ్యాయంటే ప్లేట్స్. నిజానికి నెట్ వేయాలనుకున్నాము. మేము తెచ్చిన నెట్ థిక్‌గా ఉండడం వల్ల పెట్టిన ఐటెమ్స్ కనిపించట్లేదని ఇక నెట్ స్కిప్ చేసి ఇలా చేసాం. ఎలా ఉందో కామెంట్‌లో చెప్పండి. ఇక నైట్ రిటర్న్ గిఫ్ట్స్ ప్యాక్ చేశామనమాట. మేము తెచ్చిన బ్యాగ్స్ కాస్ట్ వచ్చేసి జస్ట్ రూ. 10 బట్ చాలా మంచిగా అనిపించాయి. స్టిక్కరింగ్ చేయాలనుకున్నాం గానీ కుదరలేదు. ఇక 2 స్వీట్స్ వేసాం ఇందులో. బాదుషా అలానే ఇంకొక స్వీట్ ఏదో లడ్డు వేసాం బూందీ లడ్డు. దాంతో పాటుగా కారపు బూందీ వేసాము. ఇక గాజులు, పసుపు, కుంకుమ. మేము తీసుకున్న రిటర్న్ గిఫ్ట్ మీ అందరికీ ఆల్రెడీ నేను షార్ట్ వీడియో అలానే రిటర్న్ గిఫ్ట్ షాపింగ్ వీడియో పెట్టాను కదా! అందులో కూడా యాడ్ చేశాను. అయితే ఈ కుంకుమ బర్నీలు తీసుకున్నాము. హోల్‌సేల్‌లో ఈ కుంకుమ బర్నీ కాస్ట్ ఒకటి రూ. 10 పడింది. సో, వచ్చే వాళ్ళందరికీ కుంకుమ బర్నీ ఇచ్చాం దేవుడి దగ్గర పెట్టుకుంటారని. అలానే రిటర్న్ గిఫ్ట్‌లోకి కూడా గోమాతని ప్లాన్ చేశామనమాట. ఆవు, దూడ దేవుడి దగ్గర పెట్టుకుంటే చాలా మంచిది అని మెటల్‌లో తీసుకున్నాము. దీని కాస్ట్ వచ్చేసి ఒక పీస్ రూ. 60 పడిందనమాట. వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ. అలానే ఈ ప్యాకింగ్ అంతా చేయటానికి నైట్ అయ్యింది మాకు. బట్ చాలా ఆ రోజంతా ఫుల్ టైమ్ పాస్ అయిపోయింది మా ఇంట్లో. ఓవరాల్‌గా ఈ ప్యాకింగ్ అంతా చేసాము. అలానే ఫుడ్
ఫుల్ టయర్డ్ కూడా అయ్యాము. బట్ ఏవైనా ఇలాంటి వర్క్స్ మన చేత్తో మనం చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. మరి ఈ ప్యాకింగ్ కానీ, రిటర్న్ గిఫ్ట్స్ కానీ ఇవన్నీ మీకెలా అనిపించాయి? మీకెలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్స్‌లో చెప్పండి. అలానే ఇక అంటే ఇందులో కొన్ని కాస్ట్‌లు నేను క్లియర్‌గా మెన్షన్ చేయకపోయి ఉంటే, మీకేదైనా యూజ్‌ఫుల్ అవుతుంది, మీకు కావాలి అనుకుంటే ఖచ్చితంగా నాతో కామెంట్స్‌లో అడగండి. నేను డెఫినెట్‌గా షేర్ చేస్తాను. అండ్ ఈ తాంబూలం ప్లేట్స్ ఎలా అనిపించాయి? మేము ఓన్‌గా చేసుకోవడం అనేది ఖచ్చితంగా కామెంట్స్‌లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీరిచ్చే లైక్ బట్టి మన వీడియో మరికొంతమందికి సజెషన్‌లోకి వెళ్తుంది. అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టిల్ దెన్ బై గైస్, టేక్ కేర్.